హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో జీవితంలో సంతోషాలు ఆనందాలు అనేవి ఒక్కొక్కసారి చెప్పకుండానే వస్తాయి. సో ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీగా అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. భయ్య ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఫ్యామిలీలో 35K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇక నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో లంచ్ టైం అయితే అయింది. హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్ ఏది అని సెర్చ్ చేస్తే మాకు వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న ఈ వివాహ భోజనంబు రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. భయ ఫస్ట్ టైం అయితే నేను ఈ రెస్టారెంట్ కి రావడం జరిగింది. వివాహ భోజనంబు మన తెలుగుదనం ఉట్టిపడేలా అయితే పేరైతే బాగా డిజైన్ చేశారు. మన హైదరాబాద్లో రీసెంట్గానే ఈ రెస్టారెంట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా సెకండ్ ఫ్లోర్కి అయితే నేను వెళ్ళిపోయా. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఈ రోజు స్పెషల్స్ అని ఈ బోర్డు మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళగానే ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే నాకు భలే అనిపించింది భయ్య. పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మీకు మాయాబజార్ సినిమా తెలుసు కదా. ఇక మాయాబజార్ సినిమా అంటే అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇక ఒక సందర్భంలో ఎస్వి రంగారావు గారి మీద ఒక సాంగ్ వస్తుంది, వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని. ఆ సాంగ్ ని బేస్ చేసుకుని ఈ హోటల్ పేరు అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక లోపల యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే ఇదిగో తిరగలి, రోకలి, రుబ్బురోలు అలాగే పాతకాలం నాటి సామానం అంతా ఇక్కడైతే మనకి కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా విలేజెస్లో ఇవి చూశాను. ఇప్పుడు ఈ రెస్టారెంట్లో ఇవన్నీ చూడటం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ వివాహ భోజనంబు రెస్టారెంట్ అయితే నాకు చూడడానికి అయితే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువులో మన తెలుగుదనం అయితే ఉంది. ఈ పైన కనిపిస్తున్న గుండుగు గంగళాలు అయితే భలే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి జార్ లో డిఫరెంట్ పచ్చళ్ళు అయితే ఉన్నాయి. ఈ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో ఎక్కడ చూసినా మన తెలుగుదనం అయితే ఉట్టిపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చక్రాలు, జంతికలు, చిక్కుడులు ఇవన్నీ రియల్ గా చేసినవే. కాకపోతే ఇవన్నీ దుమ్ము అయితే పట్టేశాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గది అయితే చాలా బాగుంది. కావాలంటే మనం తీసుకుని కొన్ని పిక్స్ అయితే తీసుకోవచ్చు. నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు ఆనియన్ సలాడ్ అయితే వచ్చింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్లేట్లలో అరిటాకు అయితే వేసిచ్చాడు. చాలా రోజులైంది అరిటాకులో భోంచేసి. మా మెనూలో అయితే ముందుగా మేము తండూరి కౌజు పిట్టలు అయితే ఆర్డర్ ఇచ్చాము. మొత్తం 4 పీసెస్ అయితే వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కౌజు పిట్టల్లో వాడిన మసాలా టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఆ మసాలాకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ పచ్చికారం తవా చేప అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక దీని కాస్ట్ కూడా 599 రూపీసే. ఇక టేస్ట్ విషయానికి వస్తే దీని టేస్ట్ కొంచెం యావరేజ్ అని చెప్పుకోవాలి. ఆ పీస్ తింటున్నప్పుడు నాకు ఎక్కడో కొంచెం చేదు తగిలింది. అలాగే చేపలో ఫ్రెష్నెస్ కూడా కొంచెం ఎక్కడో తగ్గింది. నాకు అంతగా ఈ ఐటమ్ అయితే నచ్చలేదు. జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవాలంటే. చూడడానికి బాగానే ఉన్నా కానీ నాకైతే ఈ ఐటమ్ అంతగా నచ్చలేదు భయ్యా. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 2 గార్లిక్ నాన్స్ అలాగే గుంటూరు కోడి కూర అయితే తీసుకున్నాము. కాస్ట్ విషయానికి వస్తే 2 గార్లిక్ నాన్స్ 220 రూపీస్ అలాగే కోడి కూర 449 రూపీస్ అయితే పడింది. ఇక టేస్ట్ విషయానికి వస్తే గుంటూరు కోడి కూరలోని కారం నాలుక మీద పడగానే మైండ్ దిమ్మ తిరిగిపోయింది భయ్య. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చేసిన చెఫ్ ఎవరో కానీ నిజంగా అతనికి దండేసి దండం పెట్టాలి భయ్య. ముక్క చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. నాకైతే ఆ గ్రేవీని కూడా వదలబుద్ధి కాలేదు. గ్రేవీ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది. మీరైతే డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చిట్టి ముత్యాల కోడి పలావ్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 449 రూపీస్. 2 మనుషులకి ఇది బేసిక్గా సరిపోతుంది. ఇక ఈ చిట్టి ముత్యాల కోడి పలావ్లో ఒక ఎగ్తో పాటు 4 చికెన్ ముక్కలు కూడా ఇచ్చాడు. ఇక టేస్ట్ విషయానికి వస్తే నా లైఫ్లో ఫస్ట్ టైం భయ్య ఈ చిట్టి ముత్యాల కోడి పలావ్ తినడం. టేస్ట్ చాలా బాగుందని చెప్పలేం కానీ ఓకే అని చెప్పొచ్చు. ఒకసారి అయితే డెఫినెట్గా తినొచ్చు. దీనికి కాంబినేషన్గా ఇచ్చిన సేరువ అయితే అస్సలు బాగాలేదు. నేను అంతకుముందు ఆర్డర్ చేసుకున్న గుంటూరు కోడి కారం కూరనైతే కలుపుకొని తిన్నాను. టేస్ట్ అదిరిపోయింది. దీన్ని కూడా తినేసిన తర్వాత నా పొట్ట లోపల కొంచెం కూడా ఖాళీ లేదు భయ్య. ఇక అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ జున్ను స్పెషల్ అని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ ఇచ్చుకున్నాం భయ్య. దీని కాస్ట్ వచ్చేసి 169 రూపీస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక ఇద్దరికి బిల్ వచ్చేసి 3094 రూపీస్ అయితే అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా భయ్య. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.